టీవీ పేలడంతో వృద్ధురాలికి గాయాలు కావడంతో పాటు ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువులో జరిగింది. వృద్ధురాలు టీవీ చూసిన సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇంటి కిటికీలు గోడలు దెబ్బతిన్నాయి. ప్రమాదంలో ఇంటిలోని సామాగ్రి ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ కు తరలించారు. పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం జాగ్రత్తలతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టీవీ పెరడంతో వృద్ధురాలికి గాయాలు కావడంతో పాటు ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువులో జరిగింది. వృద్ధురాలు టీవీ చూసిన సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇంటి కిటికీలు గోడలు దెబ్బతిన్నాయి. ప్రమాదంలో ఇంటిలోని సామాగ్రి ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ కు తరలించారు. పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం జాగిలాలతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ కడప నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్ శర్మ, పేలుడు దాడికి మొత్తానికి మనం చూసుకుంటే ప్రమాదంలో అయితే కాలిబుడిన ఇంట్లోని సామాగ్రి ప్రస్తుతం వృద్ధురాలు ఎలా ఉంది ఏంటి? సోని, రామాపురం మండలం గోవల్చెరులో ఈ ఉదయం 8-9 గంటల ప్రాంతంలో టీవీ చూస్తుండగా ఒక మహిళ ఒక్కసారిగా టీవీ పేలింది. టీవీ పేలడంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం ఆ పేలుడు ధాటికి పూర్తిగా కాలిపోయాయి. తర్వాత పెద్ద శబ్దం రావడం, అందులో ఇంటి కిటికీలతో సహా దగ్ధంగా అయినటువంటి పరిస్థితి చూశారు. అయితే టీవీ పేలితే ఎంత సాధారణమైనటువంటి ఆ పేలుడుకు ఇంత నష్టం జరగడంతో పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ టీవీ పేలిన టీవీ చూసినటువంటి లక్ష్మమ్మ ఎవరైతే 70 ఏళ్ల వృద్ధురాలు ఉందో ఆమెకు కాళ్లకు మరియు వెనక భాగంలో కొంత గాయాలయ్యాయి. వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఖాళీ బూడిదైనటువంటి వస్తువులు, సామాగ్రి, తర్వాత ఆ పేలుడు ధాటిని పరిశీలించినటువంటి పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా క్లూస్ టీమ్ ను రప్పించారు. ఇందులో టీవీ పేలుడు సంబంధించిన ఇతర పేలుడు పదార్థాలు ఏమైనా అక్కడ ఉన్నాయా, ఎవరైనా ఇతరులు ఏమైనా చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే జాగ్రత్తలు రప్పించారు. తర్వాత ప్రత్యేక క్లూస్ టీమ్ అణువణువు గాలిస్తోంది. సంబంధిత స్టేషన్ గువ్వల్చెరుకు సంబంధించిన రామాపురం మండల పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు అక్కడ చేరుకున్నారు. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తర్వాత ఈ మంటలు అదుపు చేసేందుకు స్థానికుల సమాచారంతో ఫైర్ ఇంజిన్ కూడా అక్కడ చేరుకొని మొత్తం మంటలను అదుపు చేసినట్టు కూడా స్థానికుల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి రామాపురం గువ్వల్చెరువులో జరిగినటువంటి ఘటన కొంత ఉద్రిక్తకు దారితీసింది. తర్వాత కొంత ఆందోళనకరంగా వ్యక్తమవుతుంది. పేలుడు పదార్థాలు అక్కడికి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే గువ్వల్చెరువు, రామాపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతుంటాయి. మైనింగ్ సంబంధించిన జిల్టన్ 6 కానీ తర్వాత కొన్ని పేల్చడానికి పేలుడు పదార్థాలు సంబంధించి వాడుతూ ఉంటారు. ఆ క్రమంలో ఎవరైనా తెచ్చి అక్కడ పెట్టారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.